there are no eyewitnesses to that incident. ఇప్పుడు ముగ్గురు పర్సన్స్ అక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా వెళ్ళారు, ఏ వెహికల్ యూజ్ చేశారు, ఇంకెవరన్నా ఉన్నారా అని మనం అసెప్ట్ చేయగలుగుతాం. మనము ఐ విట్నెసెస్ లేని ఇన్సిడెంట్ కి మనం కుటుంబ సభ్యులకు ఇంకా బాధ కలిగించేటట్లు మాట్లాడడం ఐ థింక్ వీ కెన్ అవాయిడ్. అండ్ బట్ ఫౌల్ ప్లే ఉందా, అక్కడ యాక్సిడెంటల్ గా అయిందా, సూసైడల్ గా అయిందా, అంతవరకు మనం థరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో కనుక చూసినట్లయితే మీరందరూ కూడా విజిటెడ్ చాలా పైకి ఉంది అండ్ ఇమీడియట్ గా నడిచి వెళ్ళొచ్చు, అంటే డెప్త్ అన్నది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అన్నది మన అండర్స్టాండింగ్. బట్ మీరందరూ కూడా విజిట్ చేశారు, చాలా స్టీప్ గా, అంటే పక్కన తూము ఉంది కాబట్టి డైరెక్ట్లీ మనకి ఆ రోజు రాత్రి రెస్క్యూ వర్కర్స్ కానివ్వండి, డైవర్స్ కానీ కింద వెతుకుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒక అడుగు నీళ్ళలో పెట్టగానే 10 అడుగులు కిందకు ఉంది. సో దట్ స్పెసిఫిక్ లొకేషన్ అన్నది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, అక్కడ వాటర్ అది. అండ్ మనం వాళ్ళ మూమెంట్ చూసినట్లయితే, మూమెంట్ కానీ పాత సంభాషణలు కానీ చూసినట్లయితే ముగ్గురు సూసైడ్ అనే దానికంటే ఎవరైనా ఒకళ్ళు అంటే విత్ సమ్ డిప్రెస్డ్ థాట్స్ ఎవరైనా ఒకళ్ళు మేబీ ఫర్ సమ్ రీజన్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఉంటే మిగిలిన ఇద్దరు పర్సన్స్ ఇన్ ఎఫర్ట్ టు రెస్క్యూ దట్ పర్సన్ వాటర్ లోకి వెళ్ళి ఉండొచ్చు అనేది మనం అనుకోవడం. ఎందుకంటే దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఆ లొకేషన్. మీరు అందరూ చూసారు, ఇప్పుడు వాళ్ళ చెప్పులు ఎక్కడ ఉన్నాయి, ఆ అమ్మాయి చెప్పులు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నాయి, ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, కార్ ఎక్కడ ఉంది, ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎక్కడ అయినాయి, వేరే. సో బట్ అగైన్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్. We can only recreate the scene based on information that we have. Similarly, ఇప్పుడు అలాంటి ప్లేస్ నుంచి ఏదైనా ఫౌల్ ప్లే అలా ఉంటే మనకి ఇంజరీస్ అవన్నీ పిఎంఈలో రివీల్ అవుతాయి. ప్రిలిమినరీలీ అలాగే చెప్పట్లేదు. ఇప్పుడు డ్రౌనింగ్ అని సస్పెక్ట్ చేసిన కేసెస్ లో డయాటమ్స్ టెస్ట్ కి పంపిస్తారు. నౌ దట్ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. ఎనీ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. మనకి ఆ సిచ్యువేషన్ ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని మన ఇన్వెస్టిగేషన్ లో మనము పాత సంఘటనలు మనకి ఏదైతే వాట్ కేమ్ టు లైట్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఇట్ అపియర్స్ ప్రిలిమినరీ దట్ మేబీ ఎవరైనా ఒకళ్ళు డ్రౌన్ అవ్వబోతుంటే రెస్క్యూ చేసే దాంట్లో బికాస్ దట్ ప్లేస్ ఇస్ సో డీప్, ఇట్ ఇస్ కంప్లీట్లీ అన్సూటబుల్ ప్లేస్, అంటే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం. అలాగా మనకి ప్రిలిమినరీ అనిపిస్తుంది. బట్ మై రిక్వెస్ట్ ఇస్ దిస్, ఇప్పుడు ఫౌల్ ప్లే యాంగిల్ ఆర్ ఇంకా ఏదైనా ఉంటే లెట్ us explore. But other things are hurtful to family members. They are surviving members of all the families. So I think it is better if we maintain their privacy and dignity. Things are concluded. But వరకు అయితే అలా చెప్పలేదు. ఇప్పుడు వీ హ్యావ్ టెక్నికల్ ఇన్పుట్ చాలా తీసుకోవడం జరిగింది ఈ కొద్ది కాలంలో, ఇంకా ఇన్వెస్టిగేషన్ లో చూస్తాము. సో వీటన్నిటిని బట్టి మనకి ప్రిలిమినరీ అనిపిస్తున్న విషయం అది, అంటే ఎవరైనా 1 person అప్సెట్ ఉండి విత్ సూసైడల్ థాట్ ఆర్ క్షణికావేశంలో కానీ నీళ్ళలోకి వెళ్ళినట్టు ఉంటే వేరే పర్సన్స్ రెస్క్యూ చేయవలసింటే దట్ కేస్ ఈజ్ సచ్ దట్ it is very difficult if you don't know swimming to come out. Meerandaru kuda you have seen that location. We continue our investigation in this case. What is the primary drowning suspect chesi diatoms test మనం lab కి పంపించారు. అయితే drowning is suspect. ఆరో ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారంటే మనకు వెపన్ అటాక్. No, he had taken permission from his inspector for that afternoon saying his personal work. చేయడం అనవసరం అండి. ఇప్పుడు ఈ కేసులో ఫ్యాక్ట్స్ రెస్ట్రిక్ట్ అయితే బెటర్. ఇప్పుడు నోబడీ ఇన్ దిస్ సర్కమ్స్టాన్స్ హ్యాస్ రివీల్డ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్. సో లెట్ us restrict to that. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.